దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఒక భక్తుడు అంటూ ఉన్నాడు, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమండి, శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అని చెప్పేసి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే శత్రువులు ఆయనకి ఏమి జరిగిందని ఆయనను బట్టి వారు సంతోషించాలని చూస్తూ ఉన్నారు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తనలు 30వ అధ్యాయము 2వ వచనములో, యెహోవా నా దేవా నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరచుతివి. ఏదో ఒక బలహీనత, ఏదో ఒక రోగము ఏదో సంభవించింది ఆయనకి. ఆ స్థితిని బట్టి శత్రువులు సంతోషిస్తూ ఉన్నారు. ఆయనకు అది బాధ కలిగింది. అప్పుడు దేవునికి ఆయన మొర్రపెట్టి ఉన్నాడు. మొర్రపెట్టినప్పుడు దేవుడు ఆయన జీవితంలో చేసిన అద్భుత కార్యం ఏంటిదంటే, ఆయనని దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏదో జ్వరము, ఇంకా ఏదో వేరే కాదు ఆయనకు వచ్చినటువంటి రోగము. ఆయనను స్వస్థపరిచి ఉన్నాడు. శత్రువులు సంతోషించడం లేదు అంటే ఆయనకి ఏదో బలమైన రోగమే వచ్చి ఉన్నది, ఏదో మరణకరమైనటువంటి రోగమే ఆయనకి వచ్చి ఉన్నది. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు శత్రువులని దేవుడు ఆయన విషయమై సంతోషింపనీయకుండా ఆయనని దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఉంటే తన శత్రువులు ఆయన విషయమే సంతోషించడానికి ప్లాన్ చేశారు. అలాంటి స్థితిలో ఆయన మొర్రపెట్టి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చనిపోయినటువంటి వారికి గోతి తీస్తారు, చనిపోయిన శవాన్ని అందులో పెట్టడానికి. అవునా కదా? ఈ చనిపోయినటువంటి ఈ మనిషి యొక్క శవాన్ని గోతిలో పెట్టడానికి గోతి తీస్తారు. కానీ ఆయన ఏమంటున్నాడు, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఇంత అద్భుతమైనటువంటి మాటలు ఈరోజు దేవుడు నీకు వినిపింపజేస్తూ ఉన్నాడు. నీ విషయమై శత్రువులు సంతోషిస్తున్నారు కావచ్చు. నీ విషయమై శత్రువులు ఏదో రీతిగా నీ జీవితంలో హాని జరగాలి, లాస్ అవ్వాలి, నువ్వు పడిపోవాలి, నీకు నష్టము జరగాలి అని చెప్పేసి అని వారి యొక్క ఆలోచనలు, వారి మాటలు, వారి తలంపులు ఉన్నాయి కావచ్చు. ఈ భక్తుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన జీవితంలో దేవుడు చేసిన కార్యము శత్రువులను సంతోషింపనీయకుండా ఆయనని స్వస్థపరిచి గోతిలోనికి దిగకుండా ఆయనని బ్రతికించిన దేవుడు నీ జీవితంలో కూడా నీకు శత్రువులుగా ఉండి వేరే ఆలోచనలతో, వేరే తలంపులతో, వేరే ప్లాన్లతో ఉన్నటువంటి నీ శత్రువులను కూడా దేవుడు సంతోషింపనీయడు. దేవుని బిడ్డలారా, అలా నీ జీవితంలో జరగాలి అంటే ఈ భక్తుడు ప్రార్థన చేసి ఉన్నాడు. దేవునిపై ఆనుకొని ఉన్నాడు, దేవుని నమ్మి ఉన్నాడు, దేవుని ఎందుకు విశ్వసించి ఉన్నాడు. మనుషుని నమ్ముకున్నట కంటే యెహోవాని ఆశ్రయించటం మేలు అని. దేవుని బిడ్డలారా, దేవుని నమ్మి ప్రార్థించినప్పుడు దేవుడు అతన్ని స్వస్థపరిచి ఆ గోతిలోనికి పోకుండా అతన్ని బ్రతికించినాడు. దేవుని బిడ్డలారా, ఆయనకి విజయమునిచ్చినాడు. ఎంత అద్భుతమైనటువంటి కార్యము దేవుడు ఆయన పట్ల చేసి ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తనలు 145వ అధ్యాయము 14వ వచనములో, యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. ఈరోజు నీ జీవితము కృంగిపోయినటువంటి స్థితిలో, పడిపోయినటువంటి స్థితిలో ఉన్నదేమో, నువ్వు దేవునికి మొర్రపెట్టు. ఆయన మరలా నిన్ను లేవనెత్తుతాడు. దేవుని బిడ్డలారా, ఆయన మరలా నిన్ను లేవనెత్తి నిన్ను స్థిరపరుస్తాడు. ఏవేవైతే కోల్పోయినావో, ఏవైతే నీకు దూరమై కృంగిపోతూ ఉన్నావో, దుఃఖపడుతూ ఉన్నావో, వాటన్నిటిని దేవుడు మరలా నీకు అనుకరింపజేస్తాడు. అవును దేవుని బిడ్డలారా, ప్రేమకు దూరమైపోయినవేమో, సమాధానానికి, ఐక్యతకి, ఆనందానికి, సంతోషానికి నువ్వు దూరం అయిపోయినావు కావచ్చు.
నీ దేవుడు నీకు సమీపంగా ఉండగా ఆయనకు నువ్వు మొరపెట్టినప్పుడు వాటన్నిటిని కూడా ఆయన నీకు దగ్గరికి తీసుకొస్తాడు, సమీపంగా తీసుకొస్తాడు, నీలోనికి తీసుకొస్తాడు, మీ మధ్యలోనికి ఆయన తీసుకొస్తాడు. దేవుని బిడ్డలారా, ఎలాంటి స్థితిలో నువ్వు కృంగిపోయినావో, ఎలాంటి స్థితిలో నువ్వు కృంగుతున్నావో, వేదన పడుతూ ఉన్నావో, ఒంటరిగా ఉంటూ ఉన్నావో, బాధపడుతూ ఉన్నావో, నీ దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, లేవనెత్తి నిన్ను స్థిరపరుస్తాడు. దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో ఉండే నీవు నీ స్థితి మొత్తము కోల్పోయి పడిపోయినావో ఆయన నిన్ను మరలా ఉద్ధరిస్తూ ఉన్నాడు. ఆయన నిలబెట్టే దేవుడుగా ఉంటూ ఉన్నాడు, స్థిరపరిచే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆనందాన్ని, సమాధానమును, సంతోషాన్ని, ఆశీర్వాదమును మరలా నీకు కలుగజేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. నీవు ఆయనకు మొరపెట్టినప్పుడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, 145వ కీర్తన 16వ వచనములో, నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఆశపడిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు ఆయన. నా దేవునికి నేను మొరపెట్టినప్పుడు, నా దేవునికి నా విన్నపములు, నా విజ్ఞాపనలు నేను ఆయనకు తెలియజేసినప్పుడు ఆయన చెవియొగ్గి ఆలకిస్తూ ఉన్నాడు. నీ విన్నపములు, నీ విజ్ఞాపనలు, నీ ప్రార్థనలు. అప్పుడు ఆయన గుప్పిలి విప్పి నీ ప్రతి కోరికను కూడా ఆయన తీర్చి నిన్ను తృప్తిపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ విషయమై నీ శత్రువులు సంతోషించకుండా, నీ విషయమై నీ శత్రువులు నీపైన వేరే వేరే మాటలు ఎలాంటివి కూడా మాట్లాడకుండా ఆయన గుప్పిలి విప్పి నీకు కావలసిన కోరికని, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో, శత్రువుల ముందు ఎలా జీవించాలనుకుంటున్నావో, నీ స్థితిని ఏ రీతిగా నువ్వు కోల్పోయినావో, నీ స్థితి కోల్పోయిన స్థితిని బట్టి నీ శత్రువులు నవ్వుతున్నారు కావచ్చు, సంతోషిస్తున్నారు కావచ్చు, కానీ అలా సంతోషించకుండా ఆయన మరలా నిన్ను తృప్తిపరిచే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కోల్పోయినవన్నీ కూడా ఆయన మరలా నీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మి మొరపెట్టినట్లయితే నీ జీవితంలో భక్తులు చూసినట్టుగా అద్భుతం చూస్తావు. దేవుని బిడ్డలారా, చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం 13వ వచనం. ఇప్పటికైనా సరే నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుతువు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నీ దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు, నీ దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, నీ దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడు. నీ దేవుడు నీ శత్రువులు సంతోషింపకుండా ఆయన నిన్ను ఆ రీతిగా ఆయన నిన్ను బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, విడిపిస్తాడు. గనక ఇక నీవు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండు. నువ్వు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. అజాగ్రత్త కలిగి ఇవన్నీ కోల్పోయినావు కావచ్చు, ఇక మీదట నీవు జాగ్రత్త పడు, బలము తెచ్చుకో, భయపడకిగా, దిగులు పడకిగా. నీ దేవుడు నిన్ను వృద్ధి పొందింపజేస్తాడు, నిన్ను తృప్తిపరుస్తాడు. దేవుని బిడ్డలారా, నీ వృద్ధిని చూసినటువంటి వారు, నీకు దీవెనలు కలగజేసినప్పుడు, నీ దీవెనలు చూసినటువంటి వారు, నీవు ఆశీర్వదించబడడం చూసినటువంటి వారందరూ, నీ శత్రువులుగా ఉన్న వారందరూ కూడా నీ విషయమై సంతోషింపకుండా ఉంటారు. దేవుని బిడ్డలారా, ఆయన నమ్మిన బిడ్డల్ని ఆయన ఎప్పుడు కూడా విడువడు, ఎడబాయడు. కొన్ని సమయంలో నీవు ఆయనకి దూరము కావచ్చు, ఆయన నీవు మరవచ్చు, కానీ ఆయన మాత్రము నిన్ను ఎప్పుడు కూడా విడవక, ఎడబాయక నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అన్నీ ఉన్నప్పుడు నీకు బంధువులు దగ్గరగా ఉంటారు, స్నేహితులు దగ్గరగా ఉంటారు. నీకున్న సమస్తము నువ్వు కోల్పోయినప్పుడు నీవు ఒక్కడిగానే ఉంటావు. నీకు దరిలోకి ఎవరు కూడా రారు, నీకు సమీపంగా కూడా ఎవరు ఉండరు. ఒకప్పుడు ఇలా ఉండేవారు, ఈరోజు ఇలా అయిపోయారు అని చెప్పి నిన్ను బట్టి వారు సంతోషిస్తారే కానీ నీ పైన జాలి పడరు. దేవుని బిడ్డలారా, కానీ నీ దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు, నిజమైన స్నేహితుడిగా నీకు దగ్గరగా ఉన్నాడు. నువ్వు ఏది కావాలని కృంగిపోయి ఏడుస్తూ ఉన్నావో, బాధపడుతూ ఉన్నావో, దిగులు పడుతూ ఉన్నావో, ఆయన నీకు అవన్నీ కూడా ఇచ్చి నీ విషయమే సంతోషిస్తున్నటువంటి వారిని సంతోషింపనీయకుండా నిన్ను మరలా ఆయన హెచ్చింపజేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. నీ శత్రువులు నిన్ను బట్టి సంతోషింపరు. దేవుని బిడ్డలారా, నీవు దేవుని సొత్తై ఉన్నావు.
ఆ రీతిగా దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నిండారుగా ఆశీర్వదించి దీవించి తృప్తిపరచును గాక. ఆమేన్.